ప్రేక్షకులకి నమస్కారం. ఆస్ట్రాలజీ భక్తి ఛానల్ వాళ్ళకి నమస్కారం. ఈరోజు మనం మళ్ళీ 2వ తారీఖున పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. 2 అంటే ఏ డేట్స్లో పుట్టిన వాళ్ళు 2 కింద వస్తారు అన్నది కూడా ఒకసారి ఫస్ట్ తెలుసుకుందాము. కింగ్ 2 అన్న వాళ్ళు 2వ తారీఖున కానీ అలాగే 11వ తారీఖున కానీ నెక్స్ట్ మీకు ఈ డేట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కింగ్ని 2లోకి రావాలి అంటే ఏ డేట్స్ వాళ్ళైతే 2లోకి వస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. అప్పుడే దానికి మీకు కింగ్కి కరెక్ట్గా తెలిసిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ 2లో పుట్టిన వాళ్ళు డైరెక్ట్ 2 డిజిట్లోకి వచ్చేస్తారు. అదే 2 ఇంకో నంబర్ అంటే ఇక్కడ 11 అని వస్తుంది. ఇంకో నంబర్ మీకు 2లో తెలుసుకోవాలని అంటే ఇంకో డిజిట్లో మనము నెక్స్ట్ 11th తర్వాత 20 డేట్ అవుతారు. 20 కూడా 2 + 0 చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ మన క్యాలెండర్లో 2 నంబర్ వచ్చే డిజిట్ 29. సో ఈ 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళందరి కింగ్ కూడా 2 అవుతుంది. దీన్ని ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పాత ఎపిసోడ్స్లో మనము కింగ్ని క్యాలిక్యులేట్ చేస్తే 2 ఎలా వస్తుందో తెలుసుకున్నాం కాబట్టి ఈ డేట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా 2 కింద వస్తారనమాట. ఏ డేట్స్ అంటే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు. ఈ 4 డేట్స్లో పుట్టిన వాళ్ళందరూ కూడా కింగ్ నెంబర్ 2 అవుతుంది. కింగ్ నెంబర్ 2 ఎలా ఉంటారంటే చాలా సున్నితమైన మనసు గల వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా ఎమోషనల్కి కూడుకున్న వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాలి, అందరినీ కలుపుకోవాలి, అందరూ కావాలి అన్న ఒక మనసు వాళ్ళలో ఉంటుంది. ఎవరైనా కానీ విడిపోతున్నారంటే కూడా వాళ్ళని కలపడానికి ట్రై చేస్తుంటారు. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. చిన్న మాట ఏదనంటే కూడా వాళ్ళు పడరు. వాళ్ళు చాలా బాధకు గురవుతారు. వాళ్ళు ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ ఏదైనా మాట పడ్డా కూడా ఎదుటి వాళ్ళని వాళ్ళు బాధ పెట్టలేరు. వాళ్ళు బాధపడతారు కానీ ఎదుటి వాళ్ళని వాళ్ళు బాధ పెట్టరు. అలాగే వీళ్ళ దగ్గర డబ్బులు కూడా నిండుగా ఉంటాయి ఎల్లప్పుడూ. సో 2 అన్న వాళ్ళ కలీకను ఆ ఎమోషనల్స్తో చాలా ఉంటారు. మూడ్ స్వింగ్స్, అప్పుడే హ్యాపీగా ఉంటారు, కొంత బాధగా ఉంటారు. బాధల్లో వెళ్తే ఫుల్ బాధల్లో వెళ్ళిపోతారు. అలా హ్యాపీ అంటే కూడా ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోతారు. మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి చాలా క్లోజ్గా ఉంటూ వాళ్ళని బాధ పెట్టినా కూడా వాళ్ళు బాధపడతారు కానీ ఎదుటి వాళ్ళ బాధని వాళ్ళు చూడలేరు. సో చాలా సున్నితమైన మనసు గల వాళ్ళు ఉంటారు. అందుకని మీరు కూడా చూడండి, ఈ 2 పుట్టిన వాళ్ళల్లో ఇలాంటి గుణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళకి కింగ్ 2 అని మనం పరిగణలోకి తీసుకోవచ్చు.